శంకరాచార్యుల వారికి వారసులుగా శంకరాచార్యుల వారి గురించి మన పిల్లలకి మనం చెప్పకపోయినా, శంకర జయంతి చెయ్యలేకపోయినా, శంకరుల యొక్క వైభవం గురించి చెప్పి 2 శ్లోకాలు పిల్లలకి నేర్పకపోయినా మనం భావితరాలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సంస్కృతి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళం అవుతాం. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయి. సమస్త ప్రాణుల యందు భగవంతుణ్ణి చూడు. అన్నీ సంతోషంగా ఉండాలి, అన్నీ ప్రశాంతంగా ఉండాలి. దాని కొరకు త్యాగం చేయి, దాచుకోవడం కాదు. నువ్వు నలుగురికి పెట్టడంలో సంతోషాన్ని పొందు. ఇది చెప్పిన జాతి. ఆ సంస్కృతి ప్రవాహం ఆగిపోకూడదు. ఆగిపోకూడదు అంటే దాన్ని చెప్తూనే ఉండాలి. ఆ గ్రంథాలు ఇంట్లో ఉండాలి, అవి చదువుతూ ఉండాలి. ఆ పుస్తకము లేదు, చదివేవాడు లేడు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు చదవడానికి నాన్నగారు కూర్చునే గదిలోకి వెడితే ఒక్క పుస్తకం కనపడకపోతే ఆ తర్వాత వారసత్వ సంపదగా పిల్లలకి ఏమొస్తుంది? ఏం చదువుతారు వాళ్ళు? నువ్వు అవన్నీ చదివి వ్రాసిన పుస్తకం ఒక్కటి ఉంటే ఏమో ఆ తర్వాత అది ఎవరు చదువుతారో, ఏ మనవడు చదువుతాడో, ఏ ముని మనవడు చదువుతాడో. తాతగారు ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని పుస్తకాల పేర్లు రాశారు, ఎన్ని పుటల యొక్క సంఖ్య వేశారు ఇక్కడ. అంటే ఈయన ఇన్ని చదివి ఉండాలి. అవన్నీ ఇన్ని పుస్తకాలా? ఇవన్నీ చదివారు ఆ తాతగారు. ఆయనకి మనవణ్ణయ్యుండి నేను ఇందులో 4 పుస్తకాలు చదవకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది, నేను చదవాలని వాడు తీస్తాడు ఆ పుస్తకం. అది నీకు శాశ్వతంగా వంశానికి కీర్తి తెస్తుంది. వాడు ఎంత సంపాదించాడన్నది కానీ కాదు, అది కొంతవరకే. వాడు ఎలా బ్రతికాడు, ఎలా 10 మందికి గౌరవాన్ని ఇచ్చాడు, 10 మంది దగ్గర గౌరవం పొందాడు, ఎంత త్యాగశీలతతో బతికాడు అన్నదాని వలనే ఇంటికి గౌరవం. అది నిర్ణయింపబడాలి అంటే ఇటువంటి వాంగ్మయం ప్రవహించాలి. ప్రవహించకపోతే శంకర జయంతి చేయడం కష్టమైపోతే, శంకర జయంతికి ₹1 ఖర్చు పెట్టడం కష్టమైపోతే, శంకర జయంతి నాడు ఒళ్ళు వంచడం కష్టమైపోతే నువ్వు భావితరాలకు అందించేది ఏముంటుంది? భోగం తప్ప. అలా శంకరాచార్యుల వారు కూడా అనుకుని ఉండుంటే ఇవాళ ఉండుండేదా సనాతన ధర్మం? ఉండేదా ఈ గౌరవం మన జాతికి? అటువంటి మహాపురుషులకు నివాళి ఇవ్వలేకపోతే ఇంకా మనుష్య జన్మకి తాత్పర్యం ఏముంది? కాబట్టి చతుషష్ఠి కళాభిజ్ఞాయ నమః. ఆయన 64 కళలు పరిపూర్ణముగా తెలిసున్నవారు. ఈ 64 కళలు భిన్న భిన్నములుగా ఉన్నాయి జాబితాలు. అందులో భోజుడు ఇచ్చినటువంటి జాబితాని ప్రధానంగా తీసుకుంటారు, ఎక్కువ మంది దాన్ని తీసుకుంటారు. అందులో అనేకమున్నాయి ఆ కళల పేర్లు, కానీ ఏదో కొద్దిగా మాత్రం వినిపిస్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పినంత మాత్రం చేత అవన్నీ వచ్చేసాయని కాదు, కానీ కొన్నైనా చెప్పుకోపోతే అన్యాయం కాబట్టి. గీతము, వాదిత్రము, నృత్తము, నాట్యము, చిత్రము, పుస్తకకర్మ, పత్రఛేద్యము అంటే ఆకు తుంపడం కూడా అలా తుంపాలన్నమాట. పత్రఛేద్యము, లిపి జ్ఞానము, వచన కౌశలము, వైలక్షణ్యము, మాల్యవిధి దండకట్టడం, మాల్యవిధి, గంధయుక్తి, ఆస్వాద్య విధానము, అనురంజన జ్ఞానము, రత్నపరీక్ష, ఉపకరణక్రియ, సీవ్యము, అజీవజ్ఞానము, పశ్వాది వైద్యము, మాయాకృతము, పాషండ సమయ జ్ఞానము, క్రీడాకౌశలము, సంహనము, శరీర సంస్కార కౌశలము, ఇవన్నీ 64లో ఉన్నాయి. ఇందులో శంకరాచార్యుల వారికి తెలియనిది లేదు. ఆ నుంచి బండిరా వరకు ఆయనకి తెలుసు 64 కళలు తెలుసుక. ఆ మాట నేను చెప్పడం కాదు, ఆయన పక్కనే ఉన్నటువంటి శిష్యుడు తోటకాచార్యులు వారు చెప్పారు. అందుకని విదితాన్నమయ్యా విశదైక కళ అన్నారు. విశదైక కళ అంటే పరిపూర్ణముగా కళలు తెలిసి ఉన్నటువంటి మహానుభావుడు. శంకరాచార్యుల వారి అష్టోత్తర శతనామావళిలో ఒక విచిత్రమైనటువంటి నామం కనపడుతుంది, 98వ నామం. అది బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. బ్రహ్మరాక్షసుడికి మోక్షమిచ్చినారు. ఈ నామం గురించి మీరు వెతికితే మీరు దీన్ని కథాపరంగా ఓ బ్రహ్మరాక్షసుడికి శంకరాచార్యులు వారు మోక్షం ఇచ్చారు అని వెతికే ప్రయత్నం చేయడం కన్నా దీని తాత్పర్యం పట్టుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఏ వ్యక్తి అయినా
జీవితంలో ఇది పనికిరాదులేవాయ్ అంటాడు. ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, మీరు మెత్తటి పిండి రాయిని తీసుకొచ్చి విగ్రహం చెక్కండి అన్నారనుకోండి, అబ్బే ఇది ఎక్కడ సరిపోతుందండి, ఉలిపెట్టి కొడితే ఇదంతా చూర్ణం అయిపోతుంది, ఇది పనికిరాదంటాడు. మీరు ఏదో ఓ వస్త్రాన్ని తీసుకెళ్ళి దీన్ని ఇలా కుట్టు అన్నారనుకోండి, అబ్బే ఇది పనికిరాదండి, మీరు ఒకసారి ఉతికేటప్పటికి ఇదంతా విడిపోతుంది, ఇది ఎందుకండి అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనర్హమని చెప్తారు. ఎంత పాపిష్టివాడు కానివ్వండి, ఎన్ని పాపములు చేయడం. ఇక పాపం చేయడం అంటే భయంకరమైన విషయం ఏమిటి? వేదం అంతా బాగా చదువుకుని గురువుగారి దగ్గర కూర్చుని ఎంత శ్రమ తీసుకుని బ్రహ్మచర్యంలో గురుపత్ని పెట్టిన భిక్షాన్నం తింటూ శిష్యులతో కలిసి గురువుగారు స్వరం చెప్తుంటే ఆ స్వరం ప్రకారం వేదం నేర్చుకుని దాన్ని అంతకాలం ఆమ్నాయించేసి వేదార్థమంతా తెలుసుకుంటే దాని యందు రమించిపోయి గురుభక్తితో వేదమునందు ప్రమాణ బుద్ధితో ధర్మమునందు ఎంత అనురక్తి కలుగుతుంది. అటువంటి ఆయన ఒకానొకప్పుడు ఇతర బ్రాహ్మణుల యొక్క ఆస్తులన్నింటినీ కూడా కైంకర్యం చేసేసి తనవిగా పొందేసి కామము ధర్మంతో ముడిపడని రీతిలో విచ్చలవిడితనాన్ని పొందాడనుకోండి. పొంది ఈ కారణముల చేత మరణించాడు, అంటే అతివ్యసనముల వలన మరణించాడు అని అనుకోండి. అప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడు అవుతాడు అని. బ్రహ్మరాక్షసుడైతే ఉండే లక్షణం ఏమిటంటే, మీకు విచిత్రమైన విషయం చెప్పనా, ఇది దేవతల జాతిలోది, దేవతల జాతిలోకి వస్తారు వీళ్ళు. కానీ ఈయనకున్న పెద్ద అవలక్షణం ఏమిటంటే, మరి వేదం అంత బాగా చదువుకున్నాడు కదా, అందుకని ఈయన ఆహారంగా ఎవరిని తింటాడంటే వాళ్ళని తింటాడు. అందుకని అంత బాగా చదువుకున్న వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళని ఏదో కారణానికి ఒంటరిగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వేదానికి సంబంధించి ప్రశ్నలు వేస్తాడు. వాళ్ళు బాగా చెప్పారనుకోండి, సంతోషించి వదిలేస్తాడు. వాళ్ళు ఎక్కడన్నా తేడా చెప్పారనుకోండి, చంపి తినేస్తాడు. అది బ్రహ్మరాక్షసులకు ఉండేటటువంటి బుద్ధి. వీడు బ్రహ్మరాక్షసుడు రా అంటారు. అందుకే అంటే వాడికి అన్ని తెలుసు. వాడు మామూలుగా పీకు తిని చంపేయడు, అడిగి చంపి తినేస్తాడు చెప్పకపోతే. అది బ్రహ్మరాక్షసుడు అంటారు. అంటే ఇప్పుడు బ్రహ్మరాక్షసుడి కన్నా పాపం చేసిన వాడు ఎవరు ఉంటాడండి? ఇంకా ఆ చంపి తినడం కూడా ఎలా తింటున్నాడు? పోనీ ఏది కనపడితే అది ఏదో దొరికాడని తినేస్తే అదో రకం, అదో గొడవ. పిశాచ వర్గంలోకి వస్తారు వీళ్ళు. మళ్ళీ దేవతల యొక్క వర్గీకరణలోకి వచ్చారు ఈ బ్రహ్మరాక్షసులు. అది విశేషం. కానీ ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. పవిత్రమూర్తుల యొక్క స్పర్శ చేత శాప విమోచనం పొందుతారు. శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే, శంకరాచార్యుల వారు తన 32 సంవత్సరాల జీవిత కాలంలో యావత్ భారతాన్ని 3 మార్లు ఆయన పర్యటించినప్పుడు ఆయన ఎప్పుడూ ఎవరినీ కూడా నువ్వు మోక్షమునకు అర్హుడవు కావు అన్న మాట ఆయన అనలేదు. అంటే బ్రహ్మరాక్షసుడు కూడా మోక్షార్హుడే ఆయన దృష్టిలో. ఎందుకని? వాడు కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి లోపలికి వెళ్ళగలిగితే వాడు బ్రహ్మరాక్షసుడు కాడు, వాడు ఆత్మ. వాడు తెలుసుకోగలిగితే ఆఖరణ ఊపిరి పోయే ముందు తెలుసుకుని వెనక్కి వెళ్ళి అదిగా నిలబడగలిగినా సంచితం కాలిపోయింది. మోక్షం ఎందుకు రాదు? అందుకని బ్రహ్మరాక్షసుడికి కూడా మోక్షం వస్తుంది అనగలరు తప్ప వాడికి మోక్షం రాదనే అనని మనిషి అయిన. అంటే ఇంకా అలా చెప్పే గురువులు ఉంటారా లోకంలో? అంత ఓర్పుగా, అంత ప్రోత్సహిస్తూ, ఎంత తప్పు చేసిన వాడిని మారడానికి అవకాశం ఇచ్చి మాట్లాడటమే తప్ప, అయ్యి బాబాయ్ వీడా బ్రహ్మరాక్షసుడు, వాడి జోలికి వెళ్ళకండి, వాడిని వద్దులే, వాడిని దూరంగా పెట్టండి, కొంచెం ఏదో మంత్రం చేయండి, హోమం చేయండి, వాడు దూరంగా పోయేటట్టు చూడండి అని అనరు. వాణ్ణి కూడా మోక్షం పొందేటట్టుగా మాట్లాడతారు అనునయంగా. అసలు అదేం గురుత్వం? అలాంటి గురువు ఉంటారా లోకంలో ఎక్కడైనా? అది అన్వయం దానికి. అందుకని అంత గొప్పవారు. పైగా ముందు ఎవరైనా రాగానే ఆయన అనేది ఏమిటంటే, నువ్వు మోక్షస్థితి ఎందే ఉన్నావు, నువ్వు కొత్తగా రావడానికి ఏముంది, ఉన్నది ఆత్మ. అది నీకు తెలియక అజ్ఞానంతో నాన్న ఇట్లా ప్రవర్తించావు. ఆ అజ్ఞానం అన్న పైనున్న పొర పోతే లోపల ఆత్మ నువ్వే. నీది ముక్తస్థితి, తెలియక ఈ పరిస్థితిని పొందుతున్నావు. ఒక్కసారి నీ గురించి నువ్వు సరిగా విచారణ చేసుకో. వాడు కూర్చోవాలి కానీ అపరోక్షానుభూతి గురించి దగ్గర నుంచి మళ్ళీ అన్నీ చెప్పి వాడికి ఆత్మజ్ఞానం ఇచ్చి పంపించేస్తారు. వీడి దీనికి అర్హుడు కాడు, వీడికి లాభం లేదు
వీడు ఒడ్డున పడడో, వీడి బతుకు ఇంతే, అటువంటి మాటలు ఆయన జీవితంలో లేవు. అందుకని బ్రహ్మరాక్షసుడు కూడా మోక్షమునకు అర్హుడే. అసలు అర్హుడేమిటి? వాడు ముక్త స్థితినే పొంది ఉన్నాడు, అవిద్య చేత తప్పులు చేసి అలా అయ్యాడు. వాడు తెలుసుకుంటే మళ్ళీ వాడు ఆత్మయే. అలా చెప్పేవాళ్ళు ఉంటారా లోకంలో? కన్నడంలో శంకరాచార్యుల వారికి ఒక మంగళం పాడతారు. అందులో మంగళం గురుశంకర, జయ మంగళం గురుశంకర, శుభమంగళం గురుశంకర అని ఉంటుంది. అది మీరు మామూలుగా ఈ అంతర్జాలంలో పరిశోధిస్తే మీకు అది ఆ పాట వినపడుతున్నప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి శంకరాచార్యుల వారికి హారతిస్తున్నది కూడా కనపడుతుంది. చాలా గొప్పగా ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పతిత పావన అన్న అర్థం అన్వయం చేస్తారు శంకరాచార్యుల వారికి. పతిత పావనుడు అని రామచంద్రమూర్తిని అంటారు. అంటే పడిపోయినవాడు, పాపమునందు పడిపోయిన వాడెవరో వాడి పాపమును పోగొట్టి ఉద్ధరించేవాడెవరంటే రాముడు. రామనామం పట్టుకున్నా, రామకథని పట్టుకున్నా, రామాయణం పట్టుకున్నా వాడి పాపములు కాలిపోయాయి. అట్లాగే పడిపోయిన వాళ్ళని పైకెత్తి ఉద్ధరించగలిగిన వారెవరు అంటే శంకరాచార్యుల వారు. ఆయన పేరు చెప్పుకోవడం, ఆయన నామాలు చెప్పుకోవడం, ఆయన కథ చెప్పుకోవడం, ఆయన వ్రాసిన గ్రంథాలు చదువుకోవడం అంత గొప్ప విషయం. కాబట్టి పతితపావనుడైన అని చెప్పడానికి మంగళం గురు శంకర అని వేస్తారు. కీర్తనలో ప్రతిపాదించినట్టుగా ఎవరికైనా మోక్షము సిద్ధమే, మోక్షము వీరికి అన్వయము లేదన్న మాట లేవే లేదు. అప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మరాక్షస మోక్షదాయకాయ నమః, మోక్షదాయ నమః, బ్రహ్మరాక్షసుడికి కూడా మోక్షం ఇచ్చేయగలరు ఆయన. తప్ప బ్రహ్మరాక్షసుడికి మోక్షం ఏంట్రా బాబు అన్నమాట ఆయన దగ్గర లేదు. విశేషం ఏంటంటే శృంగేరి పీఠాధిపతుల్లో ఉగ్ర నరసింహభారతీ స్వామి వారిని ఉండేవారు. ఆయన ఉత్తర భారతం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక జమీందారు ఇల్లు కట్టాడు, బ్రహ్మాండమైన భవంతి. అందులో బ్రహ్మరాక్షసుడు ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆయన ఇంట్లో ఉండడానికి భయం వేసి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు పాపం. ఈయన వస్తున్నారు ఉత్తర భారతం అని తెలిసింది. ఎట్లాగో అట్లా ఈయన అందులో పెట్టేస్తే ఆ బ్రహ్మరాక్షసుడు పోతాడని చెప్పి ఆయన మొత్తం మీద శృంగేరి పీఠ పరివారాన్ని వాళ్ళని పట్టుకుని స్వామివారు ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు పెట్టారు. చెప్పలేదు బ్రహ్మరాక్షసుడు తిరుగుతున్నాడు ఇక్కడ అని చెప్పి. ఉగ్ర నరసింహభారతీ స్వామివారు అభిషేకం చేస్తుంటే చంద్రమౌళీశ్వరుడికి ఆ బ్రహ్మరాక్షసుడు మరి వేదం చదువుకున్నవాడేగా, అక్కడే తిరుగుతుండేవాడు. కానీ లోపల ఆలోచన వేరు, హింస. అకస్మాత్తుగా ఉగ్ర నరసింహభారతీ స్వామి వారికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తూ తీవ్రంగా చూశారు ఇలాగా. అంతే, అదే పోక పారిపోయాడు ఇంట్లోంచి. ఇక మళ్ళీ రాలా. అయ్యా మీకు చెప్పకుండా ఇచ్చాను కానీ నా పుణ్యం పండింది, బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు ఇంట్లోంచి, ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి నాకు అవకాశం వచ్చిందని గుళ్ళో దాక్కున్న బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళినప్పుడు. అవన్నీ శృంగేరి పీఠాధిపతుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యపోతాం. అయ్య బాబోయ్ ఇంతంత శక్తి అని, అంత తపశ్శక్తి. వాళ్ళు వస్తుంటే వాళ్ళు నిలబడలేరు, పారిపోతారు. అంటే వాడు నిలబడ్డారనుకోండి వాళ్ళు మోక్షం ఇస్తారు. వాడు నిలబడి కాళ్ళ మీద పడ్డాడనుకోండి, అయ్యయ్యో నాన్న ఇంత తప్పు చేశావా, నా తప్పు పోగొట్టుకుని వాడు ఏం చేసి మళ్ళీ వెనక స్థితిని పొందడం కాదు, ఏదో శాప విమోచనం అయిపోయి గంధర్వుడు అయిపోయాడు, విద్యాధరుడు అయిపోయాడు కాదు, మోక్షానికే పోయే స్థితిని ఇవ్వగలరు. అసలు పెద్ద గురువు గారు ఇంకా శంకరాచార్యుల వారు ఏం చెప్తాం ఆయన వైభవం గురించి. అందుకని చివరికి వచ్చే కొద్దీ సారవంతమైన మాట చెప్పాలి కదా మరి. అందుకని బెంగ పెట్టుకోకోయ్, ఆయన్ని నమ్ముకుంటే నీవేమిటి, నువ్వేం చేసావు ఇవన్నీ మర్చిపో, ఇంకా వాటి సంగతి నీకొద్దు, అవన్నీ వదిలేయి. ఇక ఈ శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటున్నాను అంతే. ఇంకా మిగిలిన వాటి కాగితాలన్నీ చింపేయి. నీ జీవితంలో నీ గతం ఆ కాగితాలతో సంబంధం లేదు, ఇంకా అవన్నీ కాలిపోయాయి. నువ్వు ఏనాడు శంకరుల పాదాలు పట్టుకున్నావో ఆనాడే అవన్నీ బూది కుప్ప. ఇక అవి నీ జీవితంలో, ఇక నీ జీవిత పుస్తకంలో ఆ కాగితాలు ఇక మళ్ళీ రావు. గతంలో కాగితాలు లేవు. ఇక నీకున్నది ఏమైనా ఉంటే నువ్వు శంకరుల చరణ ధూళి అంతే. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. పాపం భస్మం చేసేయగలరు ఆయన. ఆ స్థితికి తీసుకెళ్ళిపోగలరు ఒకసారి పట్టుకున్న తర్వాత. పట్టి విడువరాదు నా చేయి. శంకర భగవత్పాదులు
99వ నామం. 99కి 103వ నామాన్ని కలుపుతున్నాను. ఈ రెండు పక్కపక్క నామాలు విడదీసి చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి 103 శ్రీ సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. దాన్ని తీసుకొచ్చి 99వ నామం శ్రీ మండన మిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః. ఈ రెండింటినీ కలిపితే ఇవాళ నేను 100 చేరినట్టు. అందుకని చెప్పి మండనమిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః. సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఓడిపోయినటువంటి వాడు కొంచెం మనసులో దిగులుగా బాధగా ఉంటాడు. అందులో మండనమిశ్రుడి విషయంలో మరీ బాధ. ఎందుకనంటే ఆయన గృహస్థు, ఆయన కర్మిష్ఠి, కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు ఉభయభారతిని శంకర విజయాలు పరిశీలిస్తే. అలాంటి వాడు చటుక్కును ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకనంటే ధైర్యం, నా పూర్వమీమాంస నెగ్గుతుందని. నేను కానీ ఓడిపోతే సన్యాసం తీసుకుంటానన్నాడు. ఓడిపోయాడు. ఇప్పుడు సన్యాసం తీసుకోవాలి. భార్య సరస్వతీదేవి సత్యలోకానికి వెళ్ళిపోతానంది. అప్పుడు ఎంత కాదన్నా అనవసరంగా ఇంతో ప్రతిజ్ఞ చేశాను, ఏదో అంతమందిలా ఓడిపోయి, అయ్యా మీ సిద్ధాంతం నిజమేనండి అని ఓ మాట అంటే ఏదో నా కాపరం నేను చేసుకుందును అన్న బాధ ఉండొచ్చు. అందులో అనుమానం ఏం లేదు. ఎందుకనంటే పోనీ సిద్ధాంతం వరకు మార్చుకుని ఆయన చెప్పిన మార్గంలో కర్మవాదాన్ని ఆయన ఏం కాదనలేదుగా, ఉత్తమ కర్మలు చేయమనే అన్నారు ఆయన. అదే మోక్షం ఇచ్చేస్తుంది అనుకోకు అన్నారు. అందుకని ఇక్కడి నుంచి నేను జ్ఞాన మార్గం వైపు కూడా తిరుగుతాను, దానితో పాటు కర్మలు చేస్తూ జ్ఞాన మార్గంలో కూడా ప్రవేశిస్తాను అని ఉండుంటే ఆయన సన్యాసం తీసుకోక్కర్లేదు. కానీ ఆయన శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయిన తర్వాత చాలా సంతోషపడిపోయాడు. నేను సన్యాసం తీసుకోవడం నా అదృష్టం, ఈ మహానుభావుడు నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు, ఇది శివావతారం. ఇంత కర్మవాదానికి అలవాటు పడిపోయిన నేను తరించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఆయన శిష్యుడిగా ఆయన పక్కన ఉండడం, ఆయనతో కలిసి ఉండడం నా జన్మ సౌభాగ్యం అన్నాడు. అనడం కాదు, స్వయంభూజయ సన్నుతాయ నమః. శంకరాచార్యుల వారు కేవలం నరుడు కాడు, కేవల సిద్ధాంతకర్త కారు, కేవలముగా ఏదో ఒక సామాన్యమైన గురువు కారు, ఒక పరిమితమైన పాత్ర కాదు ఆయన పోషించినది. అది శివావతారం. కైలాస శివుడే శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు. ఆయన సాధించినది అద్భుత విజయం అని ఓడిపోయిన వాడు శంకరాచార్యుల వారిని శివుడిగా గుర్తించి స్తోత్రం చేశాడు.